హాయ్ పిల్లలు, గుడ్ లైఫ్ మినిస్ట్రీస్ సమ్మర్ వీబీఎస్ కు స్వాగతం సుస్వాగతం. ఈ ఇయర్ వీబీఎస్ థీమ్ మీకు గుర్తుంది కదా పిల్లలు, మొదటి ప్రాధాన్యత. అయితే మొదటి ప్రాధాన్యత అనే అంశం మీద నిన్నటి రోజున మనం మరెన్నో విషయాలు నేర్చుకున్నాం. ఈ రోజు కూడా థీమ్ గురించి ఇంకొన్ని విషయాలు నేర్చుకుందాం. అయితే ఈ సెకండ్ డే వీబీఎస్ ను మనం ప్రేయర్ తో స్టార్ట్ చేసుకుందాం. యేసయ్య, ఇప్పటి వరకు మీరే మమ్మల్ని కాపాడారు, అందుని బట్టి నీకే వేలాది వందనాలు. అదే విధంగా నిన్న వీబీఎస్ డే 1 వీబీఎస్ అంతట్లో మీరే మాకు సహాయం చేశారు, అందుని బట్టి నీకే వేలాది వందనాలు. ఈ సెకండ్ డే వీబీఎస్ కూడా మంచిగా జరిగేలాగా మీరే సహాయం చేయండి. మన పిల్లలందరూ చక్కగా నీ దగ్గరికి నీకు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేలాగా మీరే సహాయం చేయండి. మరి ఈరోజు అనేక పప్పెట్ షోస్, మ్యాజిక్ షోస్, స్టోరీస్ అన్నీ చక్కగా ఉన్నాయి. మా పిల్లలందరూ చక్కగా లెసన్స్ అన్నీ చక్కగా విని హృదయంలో దాపెట్టుకునేలాగా మీరే సహాయం చేస్తారంటూ ఈ చిన్ని ప్రార్థన యేసే నామంలో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి, ఆమేన్. క్రేజీ, నువ్వు మీ ఇంట్లో ఎవరితో ఎక్కువ క్లోజ్ గా ఉంటావు? మీ అమ్మతోనా, మీ నాన్నతోనా? నాకు మా నాన్న అంటే చాలా ఇష్టం. నేను మా నాన్నతోటే ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను. ఓహో, అయితే నువ్వు మీ నాన్న కూచివా? అసలు కూచి అంటే ఏంటి? కూచి అంటే ఇప్పుడు ఇంట్లో ఒకరైతే మమ్మీ సైడ్ ఉంటారు, ఇంకొకరు డాడీ సైడ్ ఉంటారు. మమ్మీకి ఫేవరెట్ గా ఉండే వాళ్ళని అమ్మ కూచి అంటారు, నాన్నతో ఫేవరెట్ గా ఉండే వాళ్ళని నాన్న కూచి అంటారు. అదే నేను యేసయ్య ఫేవరెట్ అయితే? ఓహో, అంటే నువ్వు యేసయ్య కూచివా? అంటే ఇంకెందుకు లేట్, మన యాక్షన్ టీమ్ కూచి కూచి సాంగ్ తో రెడీగా ఉన్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. కొందరేమో నన్ను అమ్మ కూచి అంటారు, కొందరేమో నన్ను నాన్న కూచి అంటారు, కొందరేమో నన్ను అమ్మ కూచి అంటారు, కొందరేమో నన్ను నాన్న కూచి అంటారు. నాకు తెలిసి నేను యేసయ్య కూచిని, నన్ను ప్రేమించే దేవుని కూచిని. కూచి కూచి చిన్న కూచి, కూచి కూచి యేసయ్య కూచి. అమ్మ కూచిలా అమ్మ మాట వింటాను, నాన్న కూచిలా నాన్నను గౌరవిస్తాను. అమ్మ కూచిలా అమ్మ మాట వింటాను, నాన్న కూచిలా నాన్నను గౌరవిస్తాను. కానీ నేను దేవుని కూచి గనుక, కానీ నేను దేవుని కూచి గనుక దేవుని కీర్తిస్తాను, నిన్ను మనసుతో ప్రేమిస్తాను, దేవుని కీర్తిస్తాను, నిన్ను మనసుతో ప్రేమిస్తాను. కూచి కూచి చిన్న కూచి, కూచి కూచి యేసయ్య కూచి. అమ్మ కూచిలా అమ్మకు అన్ని చెప్తాను, నాన్న కూచిలా నాన్నకు సాయం చేస్తాను. అమ్మ కూచిలా అమ్మకు అన్ని చెప్తాను, నాన్న కూచిలా నాన్నకు సాయం చేస్తాను. కానీ నేను దేవుని కూచి గనుక, కానీ నేను దేవుని కూచి గనుక దేవుని స్తుతిస్తాను, నిన్ను ఆత్మతో పూజిస్తాను. దేవుని స్తుతిస్తాను, నిన్ను ఆత్మతో పూజిస్తాను. కూచి కూచి చిన్న కూచి, కూచి కూచి యేసయ్య కూచి. కొందరేమో నన్ను అమ్మ కూచి అంటారు, కొందరేమో నన్ను నాన్న కూచి అంటారు, కొందరేమో నన్ను అమ్మ కూచి అంటారు.
ప్రభువా మీకే నా మొదటి ప్రాధాన్యత, మొదటి ప్రాధాన్యత. ఓ యేసు ప్రభువా మీకే నా మొదటి ప్రాధాన్యత. నన్ను నా పాపము నుండి రక్షించాలని తలచి నా కొరకై మరణించడమే ప్రాధాన్యతగా ఎంచి, నన్ను నా పాపము నుండి రక్షించాలని తలచి నా కొరకై మరణించడమే ప్రాధాన్యతగా ఎంచి, మీరే మీ ప్రేమను బట్టి పరిశుద్ధునిగా పుట్టి పాప పరిహారం కోసం మీ సర్వం అర్పించారే. ఓ యేసు ప్రభువా మీకే నా మొదటి ప్రాధాన్యత, మొదటి ప్రాధాన్యత. ఓ యేసు ప్రభువా మీకే నా మొదటి ప్రాధాన్యత. నా ఆత్మరక్షణ కోసం సిలువపైన మీ త్యాగం చూచి ఏడ్చే నా హృదయం, కోరే మీ రక్షణ భాగ్యం. నా ఆత్మరక్షణ కోసం సిలువపైన మీ త్యాగం చూచి ఏడ్చే నా హృదయం, కోరే మీ రక్షణ భాగ్యం. తొలగిపోయే పాప భారం ఇక నాలో మీ నివాసం, ఆత్మలోన జరిగిన కార్యం వివరింప వీలు కాదే. ఓ యేసు ప్రభువా మీకే నా మొదటి ప్రాధాన్యత, మొదటి ప్రాధాన్యత. ఓ యేసు ప్రభువా మీకే నా మొదటి ప్రాధాన్యత. అన్నిటిలోనూ మీకే మొదటి స్థానం ఇచ్చి, అందరికంటే పైగా మిమ్ములనే నేనుంచి, అన్నిటిలోనూ మీకే మొదటి స్థానం ఇచ్చి, అందరికంటే పైగా మిమ్ములనే నేనుంచి, మీలోన నిలచి ఉంటూ మీ చేత మలచబడుతూ పరిశుద్ధతలో ఎదుగుతూ పరమునకు చేరదనే. ఓ యేసు ప్రభువా మీకే నా మొదటి ప్రాధాన్యత, మొదటి ప్రాధాన్యత. ఓ యేసు ప్రభువా మీకే నా మొదటి ప్రాధాన్యత. ఓ యేసు ప్రభువా మీకే నా మొదటి ప్రాధాన్యత, మొదటి ప్రాధాన్యత. ఓ యేసు ప్రభువా మీకే నా మొదటి ప్రాధాన్యత.
ప్రేజీ, నీకు ఒక విషయం తెలుసా? ఈ ప్రపంచంలో కొన్ని జంతువులకి మనలాగా అన్ని కలర్స్ కనిపించవంట. ఎగ్జాంపుల్స్ క్యాట్స్ కి, ఇంకా డాగ్స్ కి. అమ్మో, అలా అయితే మన పరిస్థితి ఏంటి? ఒకవేళ ఈ ప్రపంచం అంతా బ్లాక్ అండ్ వైట్ లోకి మారిపోతే అసలు మన పరిస్థితి ఏంటి కదా? అసలు కలర్స్ లేకుండా ఈ ప్రపంచాన్ని చూడటం చాలా కష్టం. మర్చిపోయాను, కలర్స్ అంటే గుర్తొచ్చింది. ఈ రోజు మనం కలర్స్ మీద ఒక ఆబ్జెక్టివ్ లెసన్ ని చూద్దాం. అవును కదా, నేను మర్చిపోయాను. సరే మరి త్వరగా వెళ్ళి చూద్దాం. హలో పిల్లలు, మీలో కలర్స్ అంటే ఎంతమందికి ఇష్టం? నాకు తెలిసి మీ అందరికి ఇష్టమే ఉంటుంది. పిల్లలు, కలర్స్ లేని ఈ ప్రపంచాన్ని మనం అస్సలు ఊహించుకోలేం. చాలా కష్టంగా ఉంటుంది కదా పిల్లలు. రంగులు లేని పుస్తకాలన్నా, రంగులు లేని బొమ్మలన్నా కూడా చాలా బోరింగ్గా ఉంటాయి. అందుకే మీ అందరి కోసం నేను చక్కని కలర్స్తో ఒక లెసన్ చెప్పాలనుకుంటున్నాను. మరి మీరు రెడీగా ఉన్నారా? ఓకే, మరి ఫస్ట్ నా దగ్గర కనిపిస్తున్న కలర్ ఏంటంటే ఎల్లో కలర్. పిల్లలు చూసారా పిల్లలు, ఇది ఎంత బ్రైట్ కలర్గా ఉందో. నాకైతే ఫేవరెట్ కలర్ ఇది. పిల్లలు, ఎల్లో కలర్ చూడగానే మనకి ఏం గుర్తొస్తుంది? స్టార్టింగ్ చెప్పండి. వెరీ గుడ్. ఈ సమ్మర్ టైంలో అయితే మనకు అందరం బాగా రుచికరమైన పళ్ళు తిన్నాం కదా పిల్లలు, అదే మ్యాంగోస్. ఎస్. తర్వాత ఇంకేం గుర్తొస్తుంది అంటే ఎల్లో కలర్ చూడగానే మనకి సన్ఫ్లవర్స్ కూడా గుర్తొస్తాయి. నన్ను అడిగితే మాత్రం నాకేం గుర్తొస్తుంది అంటే ఎల్లో కలర్ చూడగానే గోల్డ్ గుర్తొస్తుంది. నిజమే, గోల్డ్ అంటే చాలా విలువైంది కాబట్టి అందరూ దాన్ని ఇష్టపడతారు. పిల్ల, మీకు విషయం తెలుసా? బైబిల్లోని చివరి పుస్తకమైన ప్రకటన గ్రంథంలో పరలోకం కోసం వివరిస్తూ ఏమని చెప్పారంటే, దేవుడు నివసించే ఆ పరలోకం బంగారు వీధులతో నింపబడిందని బైబిల్ చెప్తుంది. పిల్లలు, నిజంగా ఎంత అద్భుతంగా ఉంటుంది కదా. అది ఊహించుకుంటేనే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఇంతకీ అక్కడ ఎవరుంటారు? నిజమే, మనం ముందు చెప్పుకున్నట్టుగా దేవుడు ఉంటారు. పిల్లలు, దేవుడు నిన్ను, నన్ను, చీమల్ని, పుట్టల్ని, పాముల్ని అన్నిటినీ సృష్టించాడు. పిల్లలు, ఈ లోకంలో ఉన్న సమస్తం కూడా దేవుడు లేకుండా కలగలేదు. అయితే నిన్ను, నన్ను మాత్రం చాలా స్పెషల్గా క్రియేట్ చేశాడు. మనం ఆయనతో కలిసి జీవిస్తామని క్రియేట్ చేశాడు. ఆయన దేవుడు మనం ఏమని పిలవచ్చు అంటే క్రియేటర్ ఆఫ్ దిస్ వరల్డ్ కదా మనం పిలవచ్చు. పిల్లలు, బాగా గుర్తుపెట్టుకోండి, మన ఫస్ట్ కలర్ ఏంటి? ఎల్లో. మరి ఇప్పుడు మనం సెకండ్ కలర్లోకి వెళ్ళిపోతాం. పిల్లలు, మీరు ఈ కలర్ చూడగానే బాగా గుర్తుపెట్టారు కదా. నిజమే, ఇదే కలర్ పిల్లలు, బ్లాక్ కలర్. కానీ క్లాత్ ఏంటి పిల్లలు ఇంత డిఫరెంట్గా ఉంది? నీట్గా లేదు, చూడతగ్గా లేదు. బ్లాక్ చూడగానే మీకు ఏం గుర్తొస్తుంది పిల్లలు? ఎస్, చీకటి గుర్తొస్తుంది కదా. చీకటి అంటే మనకి చాలా భయం. చీకట్లో మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే అమ్మ నాన్న తోడు లేకుండా మనం బయటికి వెళ్ళాం కదా పిల్లలు. నాకైతే చీకటి అంటే అమ్మో చాలా భయం వేస్తుంది పిల్లలు. మరి ఇంకా ఏమున్నాయి? బ్లాక్ చూడగానే నాకైతే ఏం గుర్తొస్తుంది అంటే స్టెయిన్స్, అంటే మురికి. పిల్లలు, మన అమ్మ నాన్నలు మన కోసం చక్కగా మంచిగా బట్టలు ఉతికి పెడితే మనం రోడ్డు మీదకి వెళ్ళి ఆడుకొని ఆ బట్టలన్నీ మాపి వాటిని పాడు చేస్తే అమ్మ నాన్నలకి బాధగా ఉంటుందా లేకపోతే హ్యాపీగా ఉంటుందా? చాలా బాధగా ఉంటుంది, ఎందుకంటే కష్టపడి ఉతికారు కదా. పిల్లలు, దేవుడు మనల్ని అందరినీ క్రియేట్ చేశాడు. దేవుడు క్రియేట్ చేసిన మనం చాలా మంచిగా క్రియేట్ చేయబడ్డాం. కానీ మనలో ఉన్న పాపం దేవుడు చెప్పిన మార్గంలో కాకుండా మనకి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం వల్ల మనలోకి ఏమొచ్చింది పిల్లలు? స్టెయిన్. మన జీవితం కూడా మరకపడింది. ఆ మరకే పాపం. సో దేవుడు ఆ పాపం నుంచి మనం దూరంగా ఉండాలని ఇష్టపడ్డాడు. కానీ మనం పాపాన్ని కోరుకున్నాం, దేవుడిని పక్కన పెట్టేసాం. పిల్లలు, జాగ్రత్తగా చూడండి పిల్లలు. ఈ బ్లాక్ దేనికి గుర్తు అంటే పాపానికి గుర్తు. పిల్లలు, ఇప్పుడు మీ అందరికి అనిపించవచ్చు, అయ్యో ఈ బ్లాక్ అంటే పాపంలో మనం అందరూ ఉండిపోయామా? మరి బ్లాక్లో ఉంటే మనం దేవుడి దగ్గరగా ఉండగలమా? దేవుడితో ఫెలోషిప్, ఆయనతో ఫ్రెండ్షిప్ మనం చేయగలమా? అస్సలు చేయలేం పిల్లలు. ఎందుకంటే దేవుడు చాలా పరిశుద్ధుడు. ఆయనతో మనం ఫ్రెండ్షిప్ చేయాలంటే మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి, మనం కూడా క్లీన్గా ఉండాలి. మనలో డర్టీనెస్ పెట్టుకొని, మనలో మురికి పెట్టుకొని దేవునితో సహవాసం మనం చేయలేం. మరి ప్రాబ్లమ్ సొల్యూషనే లేదా? అందుకే దేవుడు మన కోసం ఒక చక్కటి సొల్యూషన్ ఇచ్చాడు పిల్లలు. ఏంటో తెలుసా? అది తెలుసుకోవాలంటే మన నెక్స్ట్ కలర్ ఏంటో తెలుసుకోవాలి. అది కూడా చూద్దాం పిల్లలు. ఇదేం కలర్? వెరీ గుడ్, రెడ్ కలర్. రెడ్ కలర్ చూడగానే మనకి ఏం గుర్తొస్తుంది పిల్లలు? రింగా రింగా రోజెస్ గుర్తొస్తుంది కదా మీకు. వెరీ గుడ్, రోజ్ ఫ్లవర్స్ గుర్తొస్తాయి పిల్లలు. ఇంకా ఏం గుర్తొస్తుంది అంటే బ్లడ్ గుర్తొస్తుంది. నిజమే, దేవుడు మన పాపానికి, మన మురికి కలిగిన పాపానికి దేవుడు ఇచ్చిన సొల్యూషన్ ఏంటో తెలుసా? దేవుడితో మళ్ళీ చక్కబడ్డానికి దేవుడు ఇచ్చిన సొల్యూషన్ ఏంటో తెలుసా? యేసయ్యని లోకాన్ని పంపించడం. దేవుడే భూమి మీదకి నీకోసం నా కోసం దిగి వచ్చాడు. దిగి రావడమే కాకుండా మనం చేసిన పాపానికి రావాల్సిన శిక్షను
యేసుక్రీస్తు సిలువలో రక్తం చిందించాడు. పిల్లలు చూస్తున్నారు కదా, రక్తం చిందించి మన పాపాల నుండి ఆయన ఏం చేయబోతున్నారు చెప్పండి? విడుదల ఇవ్వాలని ఆయన ఈ లోకానికి వచ్చాడు పిల్లలు. మరి ఫస్ట్ కలర్ అయిపోయింది, సెకండ్ కలర్ అయిపోయింది, థర్డ్ కలర్ కూడా అయిపోయింది. ఇప్పుడు మీకు అందరికీ ఒక డౌట్ వస్తుంటుంది. ఏంటి ఆ డౌట్ అంటే, యేసు ప్రభు రక్తం కార్చడం వల్ల మాకొచ్చే లాభం ఏంటి అనుకోవచ్చు. మేమెలా పాపం నుంచి విడుదల పొందుతాం అనే డౌట్ మీకు రావుండొచ్చు. తప్పలేదు. అది తెలుసుకోవాలంటే మనం నెక్స్ట్ కలర్లోకి వెళ్ళాలి. ఆ కలర్ ఏంటో నేను చూపించగానే మీకు తెలిసిపోతుంది పిల్లలు. జాగ్రత్తగా చూడండి. ఇదేం కలర్? వైట్ కలర్. వైట్ కలర్ ప్యూరిటీకి, పరిశుద్ధతకు, క్లీన్లీనెస్కి, శుభ్రతకు సూచనగా ఉంది పిల్లలు. పిల్లలు ఎప్పుడైతే మనం యేసు ప్రభు మన కోసం రక్తం కార్చాడని, ఆయన మన కోసం చనిపోయి తిరిగి లేచాడని నమ్ముతామో, మన పాపాలన్నీ ఆయన దగ్గర ఒప్పుకుంటామో, ఆయన మళ్ళీ మన జీవితాన్ని ఎలా మారుస్తాడంటే ప్యూర్గా. ఇంతకుముందు మన జీవితం బ్లాక్గా, మురికిగా ఉంది. కానీ ఎప్పుడైతే యేసుని అంగీకరిస్తామో, యేసుని మన హృదయంలోకి ఆహ్వానిస్తామో, యేసు మన హృదయాన్ని ఏం చేస్తాడు? క్లీన్గా మారుస్తాడు పిల్లలు. కానీ ఎవరైతే ఆయన అంగీకరిస్తారో వారు మాత్రమే క్లీన్ చేయబడతారు. అయ్యో నాకు అవసరం లేదు, నేను రోజు చర్చికి వెళ్తాను కదా, రోజు ప్రేయర్ చేసుకుంటాను కదా, నేను పరలోకం వెళ్ళిపోతానంటే కుదరదు. నువ్వు కూడా నీ హృదయంలోకి ఎవరిని ఆహ్వానించాలి? యేసుని ఆహ్వానించాలి. ఎప్పుడైతే మనం యేసుని ఆహ్వానిస్తామో అప్పుడు మనం బైబిల్ ఏం చెప్తుందంటే, ఎవరైతే క్రీస్తు యేసునందు ఉన్నవారు వారు నూతన సృష్టి, పాతవు గతించారు, సమస్తము నూతనమాయను. మనం యేసు ప్రభుని మన హృదయంలోకి ఆహ్వానించినది మొదలుకొని మనం భూమిలో విత్తబడిన ఒక విత్తనం లాంటి వాళ్ళం. విత్తనం ఎదగాలంటే ఏం చేయాలి పిల్లలు? కరెక్ట్. వాటికి ఏం చేయాలి? నీళ్లు పోయాలి, అలాగే దానికి ఎరువు కూడా వేయాలి, ఎండ బాగా తగలాలి. అప్పుడు అదేమవుతుంది? ఆ విత్తనం ఎదిగి 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 ఫలించి ఒక పెద్ద వృక్షంగా మారుతుంది. మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది నేను నెక్స్ట్ ఏ కలర్ చూపించబోతున్నాను. ఎస్, యూఆర్ రైట్ పిల్లలు. నేను చూపించే నెక్స్ట్ కలర్ ఏంటంటే గ్రీన్ కలర్. గ్రీన్ కలర్ దేనికి సూచనగా ఉందంటే ఎదుగుదలకు సూచనగా ఉంది. ఇప్పుడు మనం దేవుణ్ణి మన హృదయంలోకి ఆహ్వానించిన తర్వాత మనం విత్తబడిన విత్తనాలాగా ఉన్నాం కాబట్టి మనం ఎదగాలంటే, దేవుళ్ళు ఎదగాలంటే మనం చేయవలసిన విషయం ఏంటి తెలుసా పిల్లలు? ప్రతిరోజు బైబిల్ చదవాలి. బైబిల్ చదివి ప్రార్థన చేయడం ద్వారా దేవునితో మన సహవాసం, సంబంధం రోజు రోజుకి బలపడుతుంది. ఆ విధంగా మనం రోజు రోజుకి ఏమవుతాం చెప్పండి? పచ్చగా ఉంటాం. ఎప్పుడు కూడా నీటి కాలువల ఎవరిన నాటబడిన ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వల్ల ఉంటాం. జాగ్రత్తగా చూడండి పిల్లలు. మరి మీరు కూడా ఇలా ఉండాలని ఇష్టపడుతున్నారా? నెక్స్ట్ కలర్, లాస్ట్ కలర్ ఏంటి? గ్రీన్ కలర్. మరి ఎన్ని కలర్స్ చూసాం పిల్లలు? ఎల్లో, బ్లాక్, వైట్, రెడ్, గ్రీన్. సో పిల్లలు ఈ విషయాలు ఈ కలర్స్ ద్వారా మీరు తెలుసుకున్నారు. అర్థమైందిగా పిల్లలు? దేవుని చెంతకు మళ్ళీ మనం చేరాలంటే, మన జీవితం మార్చబడాలంటే, మురికిగా ఉన్న మన బ్రతుకులు మార్చబడాలంటే ఖచ్చితంగా మన హృదయంలోకి ఎవరు రావాలి? యేసు ప్రభు రావాలి. మరి ఈరోజు మరి ఆ యేసయ్యని మీ హృదయంలోకి ఆహ్వానించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? యేసయ్య ఎంత గ్రేటో కదా. గుడ్డి వారికి కళ్ళు ఇచ్చారు, సూపర్. కుంటి వారికి కాళ్ళు ఇచ్చారు, సూపర్. మూగ వారికి మాటలు కూడా ఇచ్చారు, సూపర్. అంతేకాదు చనిపోయిన వాళ్ళని తిరిగి లేపాడు కూడా. సూపర్ సూపర్ డూపర్. షానికాయ్, ఎందుకు ఇప్పటి వరకు బానే ఉన్నావు కదా, ఏమైంది నీకు? నెక్స్ట్ మనం వినబోయే సాంగ్ అదే ప్రేజీ. సూపర్ 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 హీరో యేసయ్య సూపర్. సూపర్ 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 హీరో యేసయ్య సూపర్. కుంటికి కాళ్ళిచ్చి, గ్రుడ్డికి కళ్ళిచ్చి, మూగకు నోరిచ్చే సూపర్. పాపిని ప్రేమించి, ప్రాణమునర్పించి, మరణము గెలిచాడే సూపర్ సూపర్. సూపర్ 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 హీరో యేసయ్య సూపర్. సూపర్ 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 హీరో యేసయ్య సూపర్.
నేడే యేసుని నమ్ము సూపర్ సూపర్ నేడే రక్షణ పొందు బంపర్ బంపర్ నేడే యేసుని నమ్ము సూపర్ సూపర్ నేడే రక్షణ పొందు బంపర్ బంపర్ యేసుని ఫాలో అయితే సూపర్ పరలోకమిస్తాడు బంపర్ యేసుని ఫాలో అయితే సూపర్ పరలోకమిస్తాడు బంపర్ తయ్యారే 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 సూపర్ 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 హీరో యేసయ్య సూపర్ 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 హీరో యేసయ్య సూపర్ వాక్యం చదువు సూపర్ సూపర్ మానక ప్రార్థన చేయు బంపర్ బంపర్ డైలీ వాక్యం చదువు సూపర్ సూపర్ మానక ప్రార్థన చేయు బంపర్ బంపర్ పాపం మానేస్తే సూపర్ పరిశుద్ధులవుతారు బంపర్ పాపం మానేస్తే సూపర్ పరిశుద్ధులవుతారు బంపర్ తయ్యారే 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 సూపర్ 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 హీరో యేసయ్య సూపర్ 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 హీరో యేసయ్య సూపర్ కుంటికి కాళ్ళిచ్చి గ్రుడ్డికి కళ్ళిచ్చి మూగకు నోరిచ్చే సూపర్ పాపిని ప్రేమించి ప్రాణము నర్పించి మరణము గెలిచాడే సూపర్ 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 హీరో యేసయ్య సూపర్ 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 హీరో యేసయ్య సూపర్ స్పైడర్ మ్యాన్ కన్నా సూపర్ సూపర్ మ్యాన్ కన్నా బంపర్ ఐరన్ మ్యాన్ కన్నా స్ట్రాంగర్ స్ట్రాంగర్ బ్యాట్మ్యాన్ కన్నా బెటర్ బెటర్ స్పైడర్ మ్యాన్ కన్నా సూపర్ 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 మ్యాన్ కన్నా బంపర్ బంపర్ ఐరన్ మ్యాన్ కన్నా స్ట్రాంగర్ స్ట్రాంగర్ బ్యాట్మ్యాన్ కన్నా బెటర్ బెటర్ దేవునికి మనం ఎందుకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి? అది తెలియాలంటే ఈ స్కిట్ ని చూడాల్సిందే. సర్వశక్తుడైన దేవుడు చాలా కాలం క్రితం ఈ భూమిని భూమిపై ఉన్న జీవరాశులను సృష్టించాడు. ఆ భూమిపైన మానవుని ఉంచి అతనికి దానిపైన అధికారం ఇచ్చాడు. అయితే మానవుని నుండి దేవుడు ఆశించినది మాత్రం అన్నిటికంటే ఎక్కువగా ప్రాధాన్యతను తనకు ఇవ్వాలని దేవుడు కోరుకున్నాడు. అయితే మానవుడు దేవునిని తన ప్రాధాన్యతగా కాక ఈ లోకంలో ఉన్న వాటిని ప్రాధాన్యతగా ఎంచుకున్నాడు.
ఆ మానవుడు వేటినైతే ప్రాధాన్యతగా ఎంచుకున్నాడో చివరికి అవే తన పతనానికి కారణమయ్యాయి. అయితే మన జీవితంలో దేవునికి మొదటి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ఆయనకు అనుకూలమైన జీవితాన్ని కలిగి ఉండడమే కాకుండా దేవుణ్ణి సంతోషపెట్టిన వారం అవుతాము. బెట్టి మరియు జాన్ ఒకరికేమో దేవుని కొరకు జీవించాలనే కోరిక, మరొకరికేమో దేవుడు అంటే పూర్తిగా అసహ్యం. మరి వీరిద్దరిని దేవుడు ఎలా రక్షించుకున్నాడు, వీరిద్దరు కలిసి ఎలా దేవుడి పరిచర్యను కొనసాగించారు, ఈ విషయాలను మనం తెలుసుకోవాలంటే ఈ రోజు మిషనరీ లెసన్ ని మనం విందాం. హలో పిల్లలు, వెల్కమ్ టు అవర్ మిషనరీ స్టోరీ. పిల్లలు, నిన్నటి రోజున మనము బెట్టి జాన్ యేసు ప్రభుని ఏ విధంగా అంగీకరించారో తెలుసుకున్నాము. ఈరోజు వారు దేవుని పిలుపుకి ఎలా విధేయత చూపించారు, వాళ్ళ జీవితంలో దేవుడు వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏ విధంగా విధేయత చూపించి దేవుని సువార్త సేవకు తమను తాము అప్పగించుకున్నారో ఈరోజు చూద్దాం. పిల్లలు, బెట్టి ఇంకను అనారోగ్యంగానే ఉంది. హాస్పిటల్లో తను ఒక్కతే ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంది. ఆ సమయంలో బెట్టి క్లాస్మేట్ మార్గరెట్ తను బెట్టి అనారోగ్య స్థితిలో ఉంది, ఒక్కతే ఉందని తన దగ్గరికి వచ్చి తనతో పాటు హాస్పిటల్లో ఉండి క్యూర్ అయ్యేంత వరకు, తను బాగు అయ్యేంత వరకు తనకి హెల్ప్ చేస్తూ వచ్చింది. క్యూర్ అయిన తర్వాత బెట్టి మార్గరెట్ ఇద్దరు మంచి స్నేహితులయ్యారు. వారు కలిసి ప్రార్థన చేస్తూ దేవుని కొరకు జీవించాలని ఆశపడుతూ ఉన్నవారు. ఎప్పుడైతే బెట్టికి ఆరోగ్యం బాగోయిందో వెంటనే తనకి ఇంకా దేవుని గురించిన ఆసక్తి ఎక్కువైంది. తనకి చిన్నతనం నుంచి ఒక ఆశ ఉంది. తను చైనా దేశానికి సువార్త నిమిత్తం మిషనరీగా వెళ్ళాలి, ఆ ప్రాంతంలో నశించిపోతున్న అనేక మందికి యేసు ప్రభు గురించి చెప్పాలని ఆశ ఉంది. ఆ ఆశ నిమిత్తమై తను చికాగోలో ఉన్న బైబుల్ కాలేజీలో జాయిన్ అయ్యింది. ఆ బైబుల్ కాలేజీ పేరు మూడీ. ఆ బైబుల్ కాలేజీలో జాయిన్ అయ్యి అక్కడ యేసుక్రీస్తు గురించి తెలియని వాళ్ళకి ఎలా బోధించాలి అనే విషయాన్ని నేర్చుకుంటూ ఉంది. అదే సమయంలో జాన్ కూడా యేసు ప్రభుని అంగీకరించిన తర్వాత తను సంతోషంగా ఉండలేకపోతున్నాడు. తన హృదయంలో ఏదో తెలియని బాధ అనిపిస్తూ ఉంది. అప్పుడు తను ఆలోచిస్తూ ఉన్నాడు, నేను ఎక్కువగా డబ్బు సంపాదించాలని ఆలోచనలో దేవునికి దూరం అయ్యాను. నేను మరలా దేవునికి దగ్గర అవ్వాలి, దేవుని గురించి తెలుసుకోవాలని ఆశతో తన కూడా బైబుల్ కాలేజీలో జాయిన్ అయ్యాడు. అదే చికాగోలో ఉన్న మూడీ బైబుల్ కాలేజీలో. పిల్లలు చూసారా, ఒకప్పుడు జాన్కి అందరికంటే ఎక్కువగా డబ్బు సంపాదించాలి, అందరికంటే గొప్పగా ఉండాలని ఆలోచన. కానీ ఇప్పుడు తను ఏం ఆలోచిస్తున్నాడంటే, నేను యేసు ప్రభు గురించి తెలుసుకోవాలి, నా జీవితంలో యేసు ప్రభు ఏమి కోరుకుంటున్నాడో, నేనేం చెయ్యాలని ఆశపడుతున్నాడో అది నేను చెయ్యాలని జాన్ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. ఒకప్పుడు తన ఉద్దేశం డబ్బులు ఎక్కువ సంపాదించాలని, ఇప్పుడు తన ఉద్దేశం దేవునికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ఉద్దేశంతో బైబిల్ కాలేజీలో జాయిన్ అయ్యారు. ఇద్దరు ఈ విధంగా బెట్టి జాన్ బైబిల్ కాలేజీలో జాయిన్ అయ్యి ఒకరికి మధ్య ఒకరితో స్నేహం ఏర్పడింది. ఆ స్నేహంతో వాళ్ళు ఆ కాలేజీలో ఇంకనూ దేవుని గురించి తెలుసుకుంటూ వారిద్దరూ మ్యారేజ్ చేసుకోవాలని ఆలోచించారు. ఆ విషయాన్ని అక్కడున్న పెద్దలకు కూడా చెప్పినప్పుడు వాళ్ళు కూడా అవును, మీ ఇద్దరు మ్యారేజ్ చేసుకొని వివాహం చేసుకుని దేవుని సువార్తలో ఉండాలని ఆశపడుతున్నామని చెప్పినప్పుడు ఆ సమయంలో బెట్టికి మాత్రం చైనా వెళ్ళటానికి అక్కడున్న మిషనరీ సంస్థ అంగీకరించింది. కానీ ఇంకా జాన్కి అయితే ఆ సంస్థ అంగీకరించలేదు. వాళ్ళైతే వివాహం చేసుకోవాలనుకున్నారు. కానీ బెట్టి
వెళ్ళవలసిన సమయం వచ్చేసింది. అప్పుడు వాళ్ళిద్దరు కలిసి ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు. బెట్టి జాన్ ఇలా మాట్లాడుతూ ఉన్నాడు బెట్టితో. బెట్టి, మనము దేవుని సేవలో ఉన్నాము. ఈ సమయంలో నువ్వు చైనా దేశానికి సువార్త నిమిత్తం వెళ్ళవలసిన సమయం వచ్చింది. నేనైతే ఇంకా ఇక్కడే ఉన్నాను. ఈ సమయంలో మనం వివాహం చేసుకుంటాం మంచిది కాదు. మనము దేవుని కొరకు జీవిద్దాం, మన జీవితాలు దేవునికి సమర్పించుకుందాం. నీవైతే సువార్త నిమిత్తము మిషనరీగా చైనా దేశానికి బయలుదేరు. నేను ప్రార్థన చేస్తాను. ప్రభు చిత్తమైతే నేను కూడా చైనా దేశానికి వచ్చి అక్కడ సువార్త పరిచర్య చేస్తాను అని ఒకరితో ఒకరు మాట్లాడుకొని బెట్టి సువార్త నిమిత్తము చైనా దేశానికి బయలుదేరి వెళ్ళింది. జాన్ అయితే తన రోజు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభువా, నీ చిత్తమైతే చైనా దేశానికి వెళ్తానికి నాకు కూడా సహాయం చేయి. ప్రభువా, అక్కడ అనేక మందికి సువార్త చెప్పడానికి నాకు సహాయం చేయి, నన్ను పంపించు ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పిల్లలు, ఒక మాట చెప్పమంటారా? బెట్టి, జాన్ వాళ్ళ జీవితంలో ఏది జరిగినా ఏది అయినా దేవుని చిత్తానికే వాళ్ళు ఎదురు చూశారు. వివాహం చేసుకుందాం అనుకున్నారు, కానీ దేవునికి అప్పగించుకున్నారు. అదేవిధంగా మన జీవితాల్లో కూడా, నీ జీవితంలో కూడా ఏదైనా సరే సొంత నిర్ణయాలు కాకుండా దేవుడు ఏమి మన జీవితాల్లో చేయాలని ఆశపడుతున్నాడు అలా ముందుకు వెళ్తాం. చాలా మంచి ఉద్దేశం. చైనా దేశానికి బెట్టి వెళ్ళిన తర్వాత అక్కడ తను సువార్తలో పరిచర్యలో ముందుకు వెళ్తూ ఉంది. తను అనేక ప్రాంతాల్లో, కష్టతరమైన ప్రాంతాల్లో సువార్త అనేక మందికి యేసు ప్రభుని పరిచయం చేస్తూ ఉంది. జాన్ మాత్రం ఇక్కడే ఇంకను అమెరికాలో చదువుకుంటూ ఉన్నాడు. జాన్ మాత్రం ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇంకను అలా ప్రార్థన చేసుకుంటున్న తర్వాత 2 సంవత్సరాలకి అక్కడ ఉన్న చైనా సంస్థ వాళ్ళు జాన్ కూడా అమెరికా నుండి చైనా దేశానికి మిషనరీగా పంపటానికి అక్కడ అంగీకరించారు. అమెరికా దేశం నుండి చైనా దేశానికి మిషనరీగా వెళ్ళటం జరిగింది. మరి వెళ్ళిన అక్కడ జాన్, బెట్టి ఎలా సువార్త పరిచర్యలో ముందుకెళ్లారు, నిజంగా ఆ కష్ట సమయాల్లో చైనాలో ఆ గందరగోళ పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేశారు అనే విషయాన్ని మనము రేపు తెలుసుకుందాం. పిల్లలు, నిన్న ఆబ్జెక్ట్ లెసన్ అంటే ఏంటి, ఇంకా మనకి ఒక అన్న వచ్చి ఆబ్జెక్ట్ లెసన్ చూపించాడు కదా. ఆ ఆబ్జెక్ట్ లెసన్ ద్వారా దేవుడి గురించి మనం ఎన్నో విషయాలు కూడా తెలుసుకున్నాం కదా. అవును పిల్లలు, మీలో ఎంతమందికి ఆబ్జెక్ట్ లెసన్ అంటే ఇష్టమో చేతులెత్తండి పిల్లలు. అమ్మో, చాలా మంది పిల్లలు ఆబ్జెక్ట్ లెసన్ ని ఇష్టపడుతున్నారు. అయితే పిల్లలు, మీకోసం మరో ఆబ్జెక్ట్ లెసన్ తో మీ ముందుకు వచ్చేస్తున్నాం. లెట్స్ వెల్కమ్. హాయ్ పిల్లలు, బాగున్నారా పిల్లలు? ఈరోజు నేను మీకు చక్కని మ్యాజిక్ చూపించాలనుకుంటున్నాను పిల్లలు. మ్యాజిక్ అంటే మీకు కూడా ఇష్టం కాదు? ఎస్, నాకు కూడా చాలా ఇష్టం పిల్లలు. ఎందుకంటే ఈ మ్యాజిక్ ద్వారా నేను మీకు మంచిగా వాక్యం చెప్పాలనుకుంటున్నాను పిల్లలు. మరి ఆ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా వింటారు కదా పిల్లలు. వినడమే కాదు, మీ హృదయంలో దాచుకోవాలి. ఇక్కడికి రానటువంటి మీ ఫ్రెండ్స్కి ఆ వాక్యాన్ని మీరు షేర్ చేయాలి. ఓకేనా? రైట్ పిల్లలు, మనము మరి ఆత్మలో ఎదగాలి అంటే ఆత్మఫలాలు మన లోపల ఉండాలి. ఇక్కడ కనిపిస్తుంది కదా పిల్లలు, ఆత్మఫలాలు 9, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. రైట్, ఈ వాక్యాన్ని మనం చాలాసార్లు నేర్చుకున్నాం కదా పిల్లలు. మరి మనం ఎదగాలంటే ఎవరికి ఇవ్వాలి ప్రయారిటీ? దేవునికి ఇవ్వాలి. పిల్లలు, మీకు గుర్తుండే అనుకుంటున్నాను పిల్లలు. ఏంటి మన థీమ్, మన అంశం ఏంటి? మన VBS యొక్క అంశం ఏంటి? మొదటి ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలి? ఎస్, దేవునికి ఇవ్వాలి. కానీ చాలామంది పిల్లలు ఏం చేస్తున్నారో తెలుసా? వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి దాన్ని ప్రయారిటీగా పెట్టుకొని వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. మరి చాలా మట్టుకు మనం ఏం చేస్తూ ఉంటాం, కొందరు చాలా ప్రయారిటీస్ పెట్టుకుంటారు కదా. మరి దేవునికి మాత్రం ఎక్కడ కూడా సమయం ఇవ్వరు. ప్రార్థనకు కానీ, వాక్యానికి కానీ మరి ఎక్కడ కూడా మరి ప్రాధాన్యత ఇవ్వకుండా ఫలించాలనుకుంటారు. ఫలించగలుగుతాం ఆ పిల్లలు? మీకు ఒక విషయం గుర్తు చేస్తాను. ఇప్పుడు ఒక విత్తనం ఉందనుకో, ఆ విత్తనాన్ని మనం నాటితే, మరి నాటిన తర్వాత నాటి వదిలేస్తే ఎండకు అది
పెరగవచ్చు, పెరగకపోవచ్చు. కానీ ఎప్పుడైతే మనం వాటరు, తర్వాత దానికి కావాల్సినటువంటి ఎరువులను మరి అన్నిటిని మనము ఆ యొక్క విత్తనానికి ఇస్తాము, ఆ విత్తనం ఏమవుతుంది, మరి చక్కగా మొలకెత్తుతుంది, ఆ తర్వాత చక్కగా పెరుగుతుంది, ఆ తర్వాత చక్కగా పువ్వులనిస్తుంది లేదా పళ్ళనిస్తుంది. చక్కగా మనం వాటిని ఆస్వాదించవచ్చు, తినొచ్చు, చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా. మరి దేవుడు కూడా మన జీవితంలో మరి చక్కగా ఎదగాలని ఆశపడుతున్నాడు పిల్లలు. మరి ఆశపడితే మనం ఏం చేస్తున్నాం, దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా, దేవునికి సమయం ఇవ్వకుండా, ప్రార్థనకు అసలు సమయం ఇవ్వకుండా మనము మరి దేవుణ్ణి పక్కన పెట్టేసి మరి టీవీలకు అత్తుకోవడం, ఫోన్లకు అత్తుకోవడం, మన ప్రయారిటీస్కి ఎక్కువ టైం ఇవ్వడం జరుగుతూ ఉంది కదా. మరి అలా అయితే మనం ఫలిస్తామా పిల్లలు? ఫలించలేం కదా. ఎగ్జామ్స్కి మనం ప్రిపేర్ అవుతేనే పాస్ అవుతాం, ప్రిపేర్ కాకపోతే ఫెయిల్ అవుతాం కదా. మరి మన జీవితం కూడా అంతే పిల్లలు. దేవుని వాక్యాన్ని మనం అనుదినము నేర్చుకొని దాన్ని మన హృదయంలో దాచుకుంటే దేవునిలో మనము ఎదుగుతాం. ఎలా అంటే పరిశుద్ధ గ్రంథంలో ఒక మాటను గుర్తు చేస్తాను పిల్లలు. కీర్తనలు 1వ అధ్యాయంలో ఉంటుంది కదా, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు. ఎప్పుడు అనంటే యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారనమాట. నీటి కాలువ పక్కన మనం ఎప్పుడైతే చెట్టు నాటుతామో అప్పుడు చక్కగా ఫలిస్తాం కదా పిల్లలు. మన లోపల ఏముండాలి, ప్రేమ ఉండాలి. దేవుని యొక్క ప్రేమ మనము ఎప్పుడైతే ఉంటుందో మన లోపల చక్కగా మనము ఫలిస్తాం. పిల్లలు చాలా రుచికరంగా ఉంటుంది కదా ఇది కదా. మరి మన లోపల ఏముండాలి, ప్రేమ ఉండాలి. ఓకేనా పిల్లలు? రైట్. ఇక్కడ చూడండి పిల్లలు, జాగ్రత్తగా వినండి పిల్లలు. మరి ఈ లెసన్ని మీకు చెప్పేటప్పుడు మరి జాగ్రత్తగా వినాలి, ఓకేనా? మరి ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో దాచుకుంటామో, ఎప్పుడైతే మరి మన హృదయంలో దేవుని యొక్క వాక్యం ఉంటుందో మన జీవితంలో సంతోషం ఉంటుంది కదా. సంతోషము ఎప్పుడొస్తుంది, దేవునిలో ఎదిగినప్పుడు కదా. మన జీవితంలో సమాధానం ఉంటుంది, మన జీవితంలో దీర్ఘశాంతం ఉంటుంది, మన జీవితంలో దయాళత్వం ఉంటుంది. ఇంకే కాదు పిల్లలు, మనము దేవునిలో ఎదుగుతూ ఉంటే దేవుడు ఇంకా ఆత్మఫలాలు 9 అవన్నిటిని కూడా మనకు దయచేస్తాడు పిల్లలు. ఎప్పుడైతే అవన్నీ మనలో ఉంటాయో అప్పుడు మనం ఆత్మీయతలో ఎదుగుతున్నట్టు లెక్క. ఓకేనా పిల్లలు? రైట్. చూడండి పిల్లలు, మీరు జాగ్రత్తగా ఈ వాక్యాన్ని మీరు నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, మీ స్నేహితులకు చెప్పాలి. ఓకేనా? రైట్ పిల్లలు. మరి దేవుడు మరి ఇంకా ఫలించాలని, ఇంకా అభివృద్ధి చెందాలని ఆయన మన పట్ల ఆశిస్తున్నాడు పిల్లలు. ఆశించిన రీతిగా మనం ఏం చేయాలి, ఆయనలో ఎదగాలి. మనము ఆయనలో ఎదిగితే ఆయన బహుగా సంతోషిస్తాడు పిల్లలు. ఆశా నిగ్రహం, సాత్వికం, విశ్వాసం, మంచితనం, ఇవన్నీ ఎవరి దగ్గర ఉంటాయి, దేవుని యొద్ద ఉంటాయి. ఇవి మన లోపల ఎప్పుడైతే మనము దాచుకుంటామో ఆయనలో ఎదుగుతూ ఉంటాం. ఎప్పుడైతే దేవునికి ప్రయారిటీ ఇవ్వకుండా, దేవునికి సమయం ఇవ్వకుండా, ప్రార్థనకు సమయం ఇవ్వకుండా దేవునికి దూరంగా ఉంటామో సాతానుడు మనల్ని రూల్ చేస్తాడు, సాతానుడు మనల్ని వాడుకుంటాడు, ఆత్మీయంగా మనము ఎదగలేకుండా చేస్తాడు, వాడు నాశనానికి మనల్ని తీసుకెళ్తూ ఉంటాడు పిల్లలు. మరి మనము ఎవరికి ఇవ్వాలి ప్రాధాన్యత, దేవునికి ఇవ్వాలి, దేవుని వాక్యానికి ఇవ్వాలి. అప్పుడే మనము బహుగా ఫలిస్తాం. ఓకేనా పిల్లలు? మరి ఒకవేళ ఈ లోకానుసారమైనటువంటి వాటి విషయంలో మనం ప్రాధాన్యత ఇస్తే మరి సాతానుడు ఏం చేస్తాడు తెలుసా, మనల్ని నాశనానికి తీసుకెళ్ళిపోతాడు, మనల్ని నాశనం చేస్తాడు. కాబట్టి అలాంటి వాటికి మనం ప్రాధాన్యత ఇవ్వకుండా దేవుని వాక్యాన్ని మనము మన హృదయంలో దాచుకోవాలి. ఎప్పుడైతే దాచుకుంటామో, దేవునికి అంటుకట్టబడి ఉంటామో అప్పుడు మనము ఫలిస్తాం. దేవుడు అంటాడు కదా పిల్లలు, నాకు దూరముగా ఉండి మీరు ఏమి కూడా చేయలేరని. మరి ఆయనకు మనం ఎప్పుడైతే అంటుకట్టబడతామో, ఆయనకు దగ్గరగా జీవిస్తామో మన జీవితము ఫలభరితంగా ఉంటుంది, మనము చక్కగా ఎదిగే అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఆయనలో ఎదగాలి, మనమందరం కూడా ఆయనలో ఎదిగి మరి సంతోషంగా ఉండాలి. ఓకేనా పిల్లలు? థ్యాంక్ యూ సో మచ్. పిల్లలు, నిన్న మనం ఒక బైబిల్ లెసన్ విన్నాం కదా. అవును, జక్కయ్య స్టోరీ గురించి తెలుసుకున్నాం.
అదే పిల్లలు, జక్కయ్య జీవితంలోకి యేసయ్య రాకముందు ఎలా ఉంది, వచ్చిన తర్వాత జక్కయ్య జీవితం ఎలా మార్చబడింది అనే విషయం గురించి నిన్న నేర్చుకున్నాం కదా. మరి ఈ రోజు కూడా యేసయ్య కలిసిన మరొక వ్యక్తి గురించి నేర్చుకుందాం. హలో పిల్లలు, రెండో రోజు VBSకి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మరి నిన్నటి రోజున బైబిల్ లెసన్లో మనం ఎంతో చక్కని విషయాలు నేర్చుకున్నాం కదా. ఎవరి గురించి నేర్చుకున్నాం పిల్లలు? ఎస్, జక్కయ్య గురించి నేర్చుకున్నాం. జక్కయ్య పొట్టివాడైనప్పటికీ తన దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, మంచి అధికారం కూడా ఉంది. అయితే ప్రజలందరి దృష్టిలో జక్కయ్య ఒక పాపిగానే మిగిలిపోయాడు కదా. అయితే దేవుడు ఆ పాపిని దృష్టించి తన ఇంటికి వెళ్ళి తనతో పాటు భోజనం చేయడంతో జక్కయ్య జీవితం అంతా కూడా మారిపోయింది. తను అప్పటి వరకు చేసిన పాపాలన్నీ కూడా ఒక్కసారిగా అలా పక్కకు పోయినట్టు పోయాయి. తను ఎవరికైతే అన్యాయంగా ఒకవేళ డబ్బులు తీసుకుని ఉంటాడో వారందరికీ 4 గింతలు తిరిగిస్తారని కూడా చెప్పడం నిన్నటి పాఠంలో మనం తెలుసుకున్నాం కదా పిల్లలు. నిజమే పిల్లలు, యేసయ్య పాపులను క్షమించగలిగే దేవుడు. మరి మీరు ఆ విషయాన్ని నమ్ముతున్నారా? ఎంతమంది నేను లెసన్లో మీరు ప్రేయర్ చేసుకున్నారు దేవుడి దగ్గర? ప్రతి పాపిని, ఎంత గొప్ప పాపినైనా క్షమించగల దేవుడు మన యేసయ్య. యేసయ్య పాపిని క్షమించగలడనే విషయాన్ని నిన్న మనం తెలుసుకున్నాం. ఈరోజు నేను మీకు వేసే ప్రశ్న ఏంటో తెలుసా? ఈ భూప్రపంచం మీద చాలామంది మంచి మనుషులు ఉన్నారు. ఆ మంచి మనుషులందరూ కూడా రేపొద్దున్న పరలోకానికి వెళ్ళిపోతారా? వాళ్ళు చాలా మంచి పనులు చేస్తారు, వారు నిత్య జీవాన్ని సంపాదించుకుంటారా అనే ప్రశ్న మిమ్మల్ని నేను అడగాలని ఇష్టపడుతున్నా. దీనికి మీరు చెప్పే సమాధానం ఏంటి? నాకు తెలుసు మీలో కొన్ని డౌట్స్ ఇప్పుడే రైజ్ అవుతున్నాయని. చాలామంది అనుకుంటారు మంచి వ్యక్తులు కాకపోతే ఇంకెవరు వెళ్తారన్న పరలోకానికి అని అనుకుని ఉండొచ్చు. కానీ బైబిల్ ఏం చెప్తుందో ఈరోజు ఒక చిన్న ఉదాహరణ ద్వారా మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాను పిల్లలు. మరి మీరు రెడీగా ఉన్నారా? యేసయ్య భూమి పైన జీవించిన కాలంలో ఒక వ్యక్తి యేసయ్యని కలిశాడు. ఆయన ధనవంతుడు, యవనస్తుడే కానీ తన దగ్గర చాలా అధికారం ఉంది. సేమ్ జక్కయ్యలాగే తన దగ్గర కూడా బోల్డ్ మంది పనివారు ఉన్నారు. తనకి విలువైన వస్తువులు తన ఒంటి మీద ఆభరణాలుగా ఉన్నాయి. మంచి మంచి వస్త్రాలు, విలువైన వస్త్రాలు తను ధరిస్తాడు. మంచి ఇంట్లో కూడా నివాసం ఉంటారు. తన చిటికేస్తే తన దగ్గర పనిచేయడానికి ఎవరైనా సంసిద్ధంగా ఉంటారు. ఇదే విషయాన్ని మనం జక్కయ్యలో కూడా చూసాం. కాకపోతే జక్కయ్య అంత ధనవంతుడైనా ప్రజలందరూ కూడా తనని ఒక పాపిగానే గుర్తుపెట్టుకున్నారు. కానీ మనం చూసే ఈ రెండో వ్యక్తి మాత్రం పాపి కాదు పిల్లలు. ఈయన చాలా మంచి వ్యక్తి. సమాజంలో అందరి దగ్గర గొప్ప పేరును సంపాదించుకున్నాడు. ఎవరు చూసినా ఇతనికి మర్యాదగా, గౌరవంగా అతను వచ్చినప్పుడు లేచి నిలబడే అలవాటు. అంత గొప్ప పేరు సంపాదించుకున్నాడు. అంత మాత్రమే కాదు, దేవుడు అంటే కూడా చాలా భక్తి. చిన్నప్పటి నుంచి పాత నిబంధనైన ధర్మశాస్త్ర గ్రంథాన్ని తరచుగా చదవడం ద్వారా అందులోని ప్రతి ఆజ్ఞను కూడా ఇతను పాటించడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉండేవాడు. తూచా తప్పకుండా ఆ ధర్మశాస్త్రంలో ఉన్న ప్రతి ఆజ్ఞను పాటించడానికి ఇష్టపడేవాడు. వాటిలో కొన్నిటి మనం గుర్తు చేసుకుందామా? దాంట్లో ఒకటి, నరహత్య చేయకూడదు, దొంగిలించకూడదు, అబద్ధం ఆడకూడదు. ఇలాంటి అన్ని ఆజ్ఞలు కూడా ఈ ధనవంతుడని అధికారి చాలా ఖచ్చితంగా పాటించేవాడు పిల్లలు. మంచి పేరుంది, డబ్బు కూడా ఉంది. మరి ఇంకేం కావాలంటారా? నిజమే, మనమైతే చూస్తే అలాగ అనుకుంటాం, ఇతనికి దేవుడు భలే ఆశీర్వదించాడురా, ఇతనికి మంచి కార్లు ఇచ్చాడు, మంచి బిల్డింగ్లు ఇచ్చాడు, సో ఇతను దీవించబడ్డాడని అనుకుంటాం. చూడడానికి కూడా చాలా మంచిగానే కనబడుతున్నాడు కదా, ఇతను చాలా మంచి వ్యక్తి అనుకుంటాం. కానీ పిల్లలు, దేవుడు హృదయాలు చూసే దేవుడు. మనం కేవలం మనకి ఏది కనబడుతుందో పైన అది మాత్రమే చూస్తాం. దేవుడు హృదయాలు చూసే దేవుడు పిల్లలు. కానీ ఈ అధికారి జీవితంలో కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. అవేంటో తెలుసా? నేను ఈరోజు గనక చనిపోతే నేను పరలోకానికి వెళ్తానా? నేను నిజంగా నిత్య జీవాన్ని పొందుకుంటానా? నేను చేసిన పుణ్యకార్యాలు, మంచి కార్యాలు నన్ను పరలోకానికి తీసుకెళ్తాయా? ఒకవేళ నేను పరలోకానికి వెళ్ళకపోతే ఇంకేదైనా కొదువు ఉందా నేను చేయవలసింది? నేను చేయవలసిన పని ఇంకేదైనా బ్యాలెన్స్ ఉండిపోయిందా? అది కూడా కంప్లీట్ చేసేస్తే నేను నేరుగా పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాను, దేవునితో ఉంటాను అని అధికారి అనుకున్నాడు. అనుకోవడమే కాదు, ఒకవేళ నాకు ఏది కొదువుగా ఉందో చెప్పే వ్యక్తులు ఎవరైనా కనబడతారేమో, అంత జ్ఞానం కలిగిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అని ఈ అధికారి ఆలోచించడం ప్రారంభించాడు. మరి అధికారి ప్రశ్నలకు సమాధానం దొరికిందా పిల్లలు? అదే చూద్దాం ఇప్పుడు. ఒకరోజు ప్రభువైన యేసుక్రీస్తు ఈ ధనవంతుడుండే గ్రామానికి వచ్చాడు పిల్లలు. అయితే ఆ గ్రామానికి యేసుప్రభు వస్తున్న విషయాన్ని ధనవంతుడు విన్నాడు.
విని ఈ యేసుక్రీస్తు అన్న వ్యక్తి చాలామంది ధనవంతులకి పేదవారికి వారికి ఉన్న సమస్యలు తీర్చడంలో, వాళ్ళకున్న రోగాలు తగ్గించడంలో, వాళ్ళకు ఉన్న ప్రశ్నలకు సమాధానం చెప్పడంలో చాలా నేర్పరి అనే విషయాన్ని ఇతను విన్నాడు. నేను కూడా ఇతని దగ్గరికి వెళ్తే నాకు కూడా సమాధానాలు దొరకొచ్చేమోనని ఈ వ్యక్తి అనుకున్నాడు. వెంటనే ధనవంతుడు ఏం చేశాడంటే మెల్లగా యేసుప్రభు ఎక్కడున్నాడో కనుక్కొని ఆ యేసుప్రభుని కలవడానికి ఈ ధనవంతుడు ప్రయాణం అయ్యి వెళ్ళాడు. యేసుప్రభు దగ్గరికి వెళ్ళే సమయానికి తన చుట్టూ చాలామంది ప్రజలు ఉన్నారు. కొంతమంది తమ రోగాల నుంచి విడుదల పొందుకోవాలనుకుంటే, మరికొంతమంది యేసుప్రభు చెప్పే మాటలు వినడానికి వచ్చారు. ఏదైతేనేం అందరూ గుమిగూడు ఉన్నారు. కొద్దిసేపట్లో అక్కడ ఉన్న కూడిక ముగిసింది. ఆ కూడిక ముగియగానే యేసుప్రభు ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్తున్నారు. వెంటనే ధనవంతుడైన అధికారి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళి మోకాల మీద పడి, సద్బోధకుడా, నిత్య జీవాన్ని పొందుకోవాలంటే నేను ఏం చేయాలి అని నేరుగా యేసుప్రభును ప్రశ్న వేశాడు. ఎందుకంటే తన దగ్గర ఆస్తి ఉన్నా, అంతస్తులున్నా, తనకు మంచి పేరున్నప్పటికీ తనకెక్కడో చిన్న డౌట్, నేను పరలోకానికి వెళ్తానా లేదా అని. అదే డౌట్ని తీసుకెళ్ళి యేసుప్రభు ముందు పెట్టాడు. ఎప్పుడైతే యేసుప్రభు ముందు పెట్టాడో దేవుడు అంటాడు, ఎందుకు వెళ్ళలు? ఖచ్చితంగా వెళ్తావు. నీకు తెలుసు కదా మన ధర్మశాస్త్ర, దేవుడు మనకిచ్చిన ధర్మశాస్త్రాన్ని నువ్వు పాటిస్తున్నావా? పాటిస్తున్నాను ప్రభా. నరహత్య చేయకూడదు, దొంగిలించకూడదు, అబద్ధం ఆడకూడదు, నీ పొరుగువాని ఆశించకూడదు, నీ పొరుగువాని ప్రేమించాలని ఈ ఆజ్ఞలన్నింటి నువ్వు పాటిస్తున్నావా అంటే, ఇవన్నీ నా చిన్నప్పటి నుంచే పాటిస్తున్నాను ప్రభా, ఇవన్నీ నాకు కొత్తగా చెప్తావేంటి అని ఆ ధనవంతుడు చిన్నగా నవ్వుకున్నాడేమో. ఎప్పుడైతే అలాగా ఆ ధనవంతుడు యేసుప్రభు సమాధానం ఇచ్చాడో వెంటనే యేసుప్రభు అంటున్నాడు, అయితే వెంటనే నీకు ఇంకా ఒకటి కొద్దుగా ఉంది, అది చేస్తే చాలు నువ్వు పరలోకానికి వెళ్తావు, నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకుంటావు అని చెప్పాడు. వెంటనే తనలో ఆశ పెరిగింది. నాకెక్కడ సొల్యూషన్ దొరకబోతుంది, నాకెక్కడ ఒక సమాధానం దొరకబోతుంది నా ప్రశ్నకు అనుకున్నాడు. ఎప్పుడైతే యేసుప్రభు నీకొకటి కొద్దుగా ఉంది, అది చేస్తే చాలు నువ్వు నిత్యరాజ్యాన్ని సంపాదించుకుంటావు అని చెప్పాడో వెంటనే ధనవంతుడిలో ఎక్కడ లేని ఆశ పుట్టుకొచ్చింది. నిజమే, ఇన్ని రోజులుగా నేను ఎదురు చూస్తున్న నా ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది ఇప్పుడు అని ఆశపడ్డాడు. యేసుప్రభు ఏం చెప్తాడా అని ఎదురు చూస్తున్నాడు. కానీ తెలుసా పిల్లలు, ఆ ధనవంతుడు తన జీవితంలో ఎప్పుడు ఊహించని ఒక సమాధానాన్ని యేసుప్రభు చెప్తున్నాడు. అదేంటో తెలుసా? నువ్వు ధనవంతుడు కదా, నీ దగ్గర చాలా డబ్బులు ఉంటాయి. ఒక పని చేయి, ముందు నువ్వు వెళ్ళి నీ ఆస్తిని మొత్తం అంతటిని అమ్మేసి బేదలకు ఇచ్చేసి నువ్వు నన్ను వెంబడించని చెప్పాడు. ఆ ధనవంతుడికి ఒక్కసారిగా అదేంటి, అతను ఏదైనా పుణ్యకార్యం చేయమని చెప్తాడేమో, ఏదైనా బలి అర్పించమంటాడేమో, దానికోసం నేను ఎంతైనా డబ్బులు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను అని తన మనసులో అనుకుంటుంటే యేసుప్రభు తనకే షాక్ ఇచ్చాడు. ఏంటో తెలుసా? తనకున్న ఆస్తిని మొత్తాన్ని విడిచిపెట్టి బీదలకు ఇచ్చి తను వెంబడించమంటున్నాడు. తన మనసులో ఎలాంటి ప్రశ్నలు మొదలయ్యి అనుకుంటున్నారు? యేసుప్రభు దగ్గర అంటాడు కదా, మనుష్య కుమారుడు తలవాల్చుకున్నట్టుకైనాను స్థలము లేదు. ఆయన ప్రతిరోజు దేశాటన చేస్తూనే ఉన్నాడు, నడుస్తూ సువార్త చెప్తూనే ఉన్నాడు. అలాంటి ఆయనకే స్థలం లేదు పడుకోవడానికి. ఈయన వెనకాల నేను కూడా తట్టాపుట్ట సర్దుకొని వస్తే నా పరిస్థితి కూడా రోడ్డు మీదకి వచ్చేస్తుంది. నో 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 నో, అలాంటి పరిస్థితి నాకు రావడానికి వీల్లేదు. నా అధికారం, నా అంతస్తు, నా డబ్బులన్నీ నాతోనే ఉండాలి ఎప్పటికీ అనుకొని మారు మాట్లాడకుండా అక్కడికక్కడే యేసుప్రభుని విడిచిపెట్టి తను వెళ్ళిపోయాడు. పిల్లలు, యేసుప్రభు తను చూపిస్తూ తన శిష్యులకి ఎలా చెప్తున్నాడు, ఒంటె సూది బెజ్జంలో దూరడం చాలా సులువు, కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం చాలా కష్టమైన పని అని చెప్తున్నాడు. పిల్లలు, మీకు అర్థమైంది కదా, సూది బెజ్జం ఎంత ఉంటుంది? చాలా చిన్నగా ఉంటుంది. దాంట్లో ఒక ఒంటె పడుతుందా? అంత కష్టమంట ఒక ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం. నిజమే పిల్లలు, ఈరోజు మన ప్రాధాన్యతగా ఏదుంది? ఈరోజు ఈ ధనవంతుడికి ఉన్న ప్రాధాన్యత ఏంటో తెలుసా? తన ఆస్తి, తన డబ్బే తన ప్రాధాన్యత. ఈరోజు దేవుణ్ణి విడిచిపెట్టడానికైనా సిద్ధపడ్డాడు కానీ తన ఆస్తిని విడిచిపెట్టడానికి సిద్ధపడలేదు. ఒకవేళ ఆ రోజు ఆ ధనవంతుడు తన ఆస్తిని విడిచిపెట్టి యేసును వెంబడించి ఉంటే ఈరోజు ఆ అధికారి కోసం మనం ఇంకోలా చెప్పుకుని ఉండేవాళ్ళం. కానీ ఆ ధనవంతుడు దేవుని కన్నా తన ఆస్తిని ఎక్కువగా ప్రేమించి దేవుణ్ణి పక్కన పెట్టేశాడు. పిల్లలు, మీకు అర్థమవుతుందా? ఈరోజు మనకి ప్రాధాన్యతగా ఏమున్నాయి? ఒకవేళ మన ఆటలే కావచ్చు, ఒకవేళ మన వీడియో గేమ్సే కావచ్చు, ఇవన్నీ మనకు ప్రాధాన్యత అవుతున్నాయేమో. ఒక్కసారి మనం గుర్తుపెట్టుకోవాలి. నిన్నటి లెసన్లో మనం విన్నాం, జక్కయ్య
తనకు ప్రాధాన్యతనిచ్చిన, తనకు గౌరవాన్ని ఇచ్చిన డబ్బుల్ని అంతటినీ పక్కన పెట్టేసి యేసుని వెంబడించడానికి ఇష్టపడ్డాడు. కానీ ఈ ధనవంతుడు మాత్రం తన ఆస్తిని విడిచిపెట్టకుండా దేవుణ్ణే విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఈరోజు నువ్వు ఈ ఇద్దరిలో ఎవరిలా ఉండాలని ఇష్టపడుతున్నావు? ఒకటి, దేవుని కోసం తన ప్రాధాన్యతలు పక్కన పెట్టిన జక్కైనా, లేకపోతే తన ప్రాధాన్యతల కోసం, తన డబ్బు కోసం దేవుణ్ణి పక్కన పెట్టిన ఈ ధనవంతుడైన అధికారినా? ఈరోజు దేవుడిని అడుగుతున్నాడు, ఎవరిలా నువ్వు ఉండాలనుకుంటున్నావు? ఈరోజు నువ్వు ఉండాలనుకుంటే ఖచ్చితంగా ఈరోజు మాతో కలిసి ఈ ప్రార్థనలో పాల్గో. ఈరోజు దేవునితో ఒక చక్కని నిర్ణయం తీసుకో. యేసయ్యా, నేను ఖచ్చితంగా అన్నిటికంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తాను. నా జీవితంలో నిన్ను గొప్పవానిగా, అధికారిగా నియమించుకుంటాను. మొదటి ప్రాధాన్యత నీకే ఇస్తానని ఒక చిన్న ప్రార్థన ద్వారా చెప్దామా పిల్లలు? అందరూ కళ్ళు మూసుకుందాం. ఈ ప్రార్థన సమయంలో మాతో పాటు మీరు ఏకీభవించండి. మీరు తప్ప నాకు దేవుడు వేరే ఎవ్వరు లేనే లేరయ్యా. నీకు తప్ప నా ప్రాధాన్యత వేరే దేనికి ఇవ్వలేనయ్యా. అయ్యా యేసయ్యా, అబ్బా నా తండ్రి, అయ్యా యేసయ్యా, అబ్బా నా తండ్రి. మీరు తప్ప నాకు దేవుడు వేరే ఎవ్వరు లేనే లేరయ్యా. మీకు తప్ప నా ప్రాధాన్యత వేరే దేనికి ఇవ్వలేనయ్యా. ఉదయాన్నే లేచి మీ వాక్యం చదివి, మీ స్వరము విని, మీకు స్తుతులు చెప్పి, మీ సన్నిధి తోడు నన్ను నడిపించగా ప్రాధాన్యత ఇస్తా అన్నిటిలో మీకే. మీరు తప్ప నాకు దేవుడు వేరే ఎవ్వరు లేనే లేరయ్యా. నీకు తప్ప నా ప్రాధాన్యత వేరే దేనికి ఇవ్వలేనయ్యా. నా మొదటి ప్రేమ మీరే యేసయ్యా. మీకై బ్రతుకుట నే పొందిన దీవెన, నీ అనుగ్రహం నాకుంటే చాలు. నీ సంతోషమై నేను ఉంటాయికా. మీరు తప్ప నాకు దేవుడు వేరే ఎవ్వరు లేనే లేరయ్యా. మీకు తప్ప నా ప్రాధాన్యత వేరే దేనికి ఇవ్వలేనయ్యా. అయ్యా యేసయ్యా, అబ్బా నా తండ్రి, అయ్యా యేసయ్యా, అబ్బా నా తండ్రి. మీరు తప్ప నాకు దేవుడు వేరే ఎవ్వరు
లేనే లేరయ్యా నీకు తప్ప నా ప్రాధాన్యత వేరే దేనికి ఇవ్వలేనయ్యా. క్రేజీ, నిన్న మీ ఫ్రెండ్స్ వచ్చారు కదా, మనకు ఒక మెమరీ వర్స్ కూడా నేర్పించారు. అవును, నా ఫ్రెండ్ బైబిల్ బ్రో వచ్చాడు, ఒక మెమరీ వర్స్ కూడా మన పిల్లలకి నేర్పించాడు. మరి ఈ రోజు కూడా వేరే కొత్త మెమరీ వర్స్ నేర్పిస్తారా మా పిల్లల కోసం? అఫ్ కోర్స్, అసలు బైబిల్ బ్రో వచ్చిందే మెమరీ వర్సెస్ నేర్పించడానికి. తప్పకుండా మన పిల్లలకు ఇంకొక బైబిల్ వర్స్ నేర్పిస్తారు. మరి ఇంకెందుకు లేట్, పిలిచేద్దామా? లెట్స్ వెల్కమ్ బైబిల్ బ్రో. హలో పిల్లలు, హౌ ఆర్ యూ? ఈరోజు నాతో పాటు నా ఫ్రెండ్ బ్రౌనీ కూడా వచ్చాడు. మరి అతనికి వెల్కమ్ చెప్దామా? లెట్స్ వెల్కమ్ బ్రౌనీ. హాయ్ పిల్లలు, బాగున్నారా? హాయ్ గ్రీనీ. హాయ్ బ్రౌనీ, హౌ ఆర్ యూ? యా ఫైన్. బ్రౌనీ, ఎస్. ఇంకేంటి విశేషాలు? గ్రీనీ, ఆ, నేను నిన్ను ఒక ప్రశ్న అడగనా? ఏం ప్రశ్న? ప్రశ్న ఏంటంటే మీ అమ్మా నాన్నను నువ్వు ఎలా ప్రేమిస్తున్నావు? మా అమ్మా నాన్నల్ని నేను చాలా ప్రేమిస్తున్నా. ఓ అదా, అలాగా? అవును. అదే ఎలా ప్రేమిస్తున్నావు? ఉదయం ఇడ్లీ తిన్నప్పుడు ప్రేమిస్తున్నా, మధ్యాహ్నం గుడ్డు తిన్నప్పుడు ప్రేమిస్తున్నా, అలాగే నాకిష్టమైన యమ్మీగా ఉండే చికెన్ తిన్నప్పుడు కూడా నేను ప్రేమిస్తున్నా. ఓ అలాగా? అవును బ్రౌనీ. గ్రీనీ, మరి యేసయ్యను ఎలా ప్రేమిస్తున్నావు? ఓ యేసయ్యని కూడా నేను చాలా ప్రేమిస్తున్నా. చాలా అంటే ఎలా అమ్మా? ప్రతి క్రిస్మస్ కి నేను యేసయ్యని ప్రేమిస్తా, అలాగే గుడ్ ఫ్రైడేకి ఈస్టర్ కూడా ప్రేమిస్తా. అవునా? అవును. మరి ఇంకా ప్రేమించవా యేసయ్యని? ఇప్పటికే చాలా ఎక్కువ ప్రేమించేశానుగా. ఓకే ఓకే. అయితే బైబిల్లో ఒక మంచి మాట ఉంది తెలుసా? బైబిల్లో మాట అంటే గుర్తొచ్చింది. బైబిల్లో మాటల్లో మనకి హెల్ప్ చేయాలంటే మనకి కావాలి బైబిల్ బ్రో. ఓ అవును కదా. మరి పిలుద్దామా గ్రేణి? తప్పకుండా పిలుద్దాం. అయితే తనకు ఒక మంత్రం ఉంది బ్రౌనీ. అవునా? అవును. మరి మంత్రం చెప్దామా? తప్పకుండా. 1 2 3. ట్రింగ్ ట్రింగ్ బైబిల్ మాటలు నా హృదయంలో క్లింగ్ క్లింగ్. హలో, ఐ యామ్ బైబిల్ బ్రో. ఈరోజు మన కట్టుత వాక్యం ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 5వ వచనం. నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ద్వితీయోపదేశ కాండం 6:5. నేను మీ బైబిల్ బ్రో. ఓకే గ్రీనీ, నీకు అర్థమైంది కదా? అర్థమైంది బ్రౌనీ. ఎస్, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో దేవుని ప్రేమించాలి. అవును బ్రౌనీ. ఎస్ పిల్లలు, మీరు కూడా మరి దేవుని పూర్ణ హృదయంతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ శక్తితోను ప్రేమించాలి. ఓకేనా? మళ్ళీ రేపు కలుసుకుందాం పిల్లలు. అంతవరకు బాయ్ బాయ్. బాయ్ బాయ్. పిల్లలు అలాగే కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకొని ఈ సెకండ్ డే VBS ని మనం క్లోజ్ చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, కృప కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా. ఈ సమయంలో ప్రభువా బైబిల్ లెసన్ ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు, కొత్త విషయాలు మీరు మాతో నేర్పించినందుకు నీకు వందనాలు తండ్రి. దేవా, ఆ ధనవంతుడు ప్రభువా నీకు మొదటి ప్రాధాన్యత ఇవ్వకుండా తన ఆస్తికి మొదటి ప్రాధాన్యత ఇచ్చాడు ప్రభువా. అలాగే తండ్రి మా జీవితాల్లో కూడా మేము నీకు కాకుండా ప్రభువా వేరే వేరే విషయాలకు ప్రభువా మా మొదటి ప్రాధాన్యత ఇచ్చాం తండ్రి. దేవా, ఈ సమయంలో ప్రభువా మీ ఎదుట ఒప్పుకుంటున్నాం
తండ్రి. ఇక నుంచి ప్రభువా మీకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పి మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు తండ్రి. ఈ సమయంలో ప్రభువా మేము ఒక నిర్ణయం తీసుకుంటున్నాం, ఇక నుంచి మీకే మొదటి ప్రాధాన్యత ఇవ్వడానికి మీరు మాకు సహాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాం ప్రభువా తండ్రి. అలాగే బెట్టి జాన్ స్టోరీ ద్వారా మీరు మాతో ఎన్నో విషయాలు నేర్పించారు, వారి ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు కూడా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అయ్యా పాటల్లో ప్రభువా యేసయ్యా మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రభువా. కొత్త పాటలు మీరు మాకు నేర్పించినందుకు కూడా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈరోజు VBS అంతా ప్రభువా యేసయ్యా మీరు మాకు సహాయం చేసినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను దేవా. అలాగే నిన్నటి VBSకి ఈరోజు VBSకి అటెండ్ అయిన ప్రతి ఒక్క పిల్లల్ని ప్రభువా మీరు బ్లెస్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం తండ్రి దేవా. అలాగే రేపు జరగబోయే ఫైనల్ డే ప్రోగ్రాంలో కూడా మీరే మాకు సహాయం చేయమని అడుగుతూ యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పిల్లలు సెకండ్ డే VBSని కూడా మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు VBSలో మనం చాలా విషయాలు నేర్చుకున్నాం కదా. మరి రేపు థర్డ్ డే ఫైనల్ డే VBS పిల్లలు ఎక్కడో కాదు JLM అఫీషియల్ అనే యూట్యూబ్ ఛానల్లో ఉదయం 10 గంటలకి స్టార్ట్ అవ్వబోతుంది. అంతేకాదు పిల్లలు రేపు ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ ప్రోగ్రామ్స్తో మీ ముందుకు వచ్చేస్తున్నారు. స్పెషల్ మ్యాజిక్ షోస్ ఇంకా స్పెషల్ గెస్ట్స్ కూడా మీ ముందుకు రాబోతా ఉన్నారు. మరి స్పెషల్ ప్రోగ్రామ్స్ చూడటానికి మీరే కాదు పిల్లలు మీ ఫ్రెండ్స్ని కూడా తీసుకొని రండి. డోంట్ మిస్ ఇట్.